మీరు నిజామాబాద్లో పుట్టి పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేసి అంత మంచి స్థాయికి వెళ్ళారు కదా. సో మీ నిజామాబాద్లో ఎలా ఫీల్ అవుతారు మీకోసం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన గల్లీలో తిరిగిన అమ్మాయి చిల్లరగా తిరిగి అందరిని బెదిరించి ఒక సెలబ్రిటీ అయిందంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఉంది అక్కడ అనమాట. వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్యలు, వాళ్ళ అత్తయ్యలు కానీ అందరు నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటుంటారు అనమాట. ఎందుకంటే ఒక గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మా టీచర్స్ అందరూ, మా ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ అందరూ చూసి హే మన ఫ్రెండే అప్పుడు ఎట్లుంటుంది ఇప్పుడు ఎట్లా అయిపోయావు అని చెప్పి వాళ్ళ పిల్లల ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్కి అట్లా ఇన్వైట్ చేస్తుంటారు అనమాట. ఏ తన ఫ్రెండ్, మేము చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాం అని గొప్పగా చెప్తుంటారు అనమాట. హ్యాపీ అనమాట. అలానే మీ లైఫ్లో నేను వీళ్ళకి సారీ అని చెప్పాలి అనే సిచ్యువేషన్ ఏదైనా ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు అబ్బా, ఎవరికి లేదు. నేను సారీ చెప్పేసుకున్నా, ఎవరికి లేదు. కానీ కొంచెం కోపం ఉంది దేవుడి మీద, అంతే తప్ప ఇంకేం. దేవుడి మీద కోపం ఉందా? మా బాబుని తీసుకెళ్ళిపోయాడని కొంచెం కోపం ఉంది. సారీ అని మాత్రం ఎవరికి చెప్పదలుచుకోలేదు అని చెప్పాను కూడా నేను. ఇంకా అసలు దేవుడు మీకు కనిపిస్తే మీరు ఫస్ట్ అడిగేది ఏంటి? నన్ను ఎందుకు అన్యాయం చేసావు దేవుడు నువ్వు ఇట్లా అని చెప్తాను అంతే. అలా ఉన్న ఫ్యామిలీని ఇలా ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతాను అంతే. ఇంకేం అడగ, నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, అది కావాలి, నాకు షూటింగ్స్ కావాలి, ఏం అడగా. ఎందుకు ఈ బాధ ఇచ్చావు నాకు అని అంటాను అంతే. ఆ బాధ లేకపోతే హ్యాపీగా ఉండేవాళ్ళం అందరం కలిసి. వాళ్ళకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇచ్చేదాన్ని. ఆ 2.5 years నేను ఎంత షూటింగ్ మానేసి ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తే ఎంతో వస్తుండే. ఒక మంత్లీ మినిమం ఒక 22 days వర్క్ చేస్తుండే. దాంతో నేనేం చేస్తాను, ఎక్కడ డొనేషన్స్ కానీ అలా ఇచ్చేస్తుంటారు. బాపుది ప్రతి మంత్ 16th ఏదో ఒకటి చేస్తుంటారు. గాంధీ దగ్గర ఫుడ్ డొనేషన్స్ కానీ, అనాథాశ్రమానికి రైస్ బ్యాగ్స్లు అట్లా ఇట్లా. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది హెల్ప్ చేస్తుంటారు. సో వాళ్ళ పేరు మీద చెప్పేసి నేను డొనేట్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఫ్రెండ్ రాజు గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్ యూ మా ఫ్రెండ్ సర్కిల్స్, మా బెస్ట్ ఫ్రెండ్ శ్రీలతకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు? సపోర్ట్ చేసింది నాకు చిన్నప్పటి నుంచి. వాట్ ఐఎమ్ ఇవాళ కూర్చొని ఇవాళ ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ. తను నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. అది చాలా నాకు ఇంకా అంతేనా? వాళ్ళకి బిగ్ థ్యాంక్స్. అండ్ మా గ్యాంగ్ అందరికి, సురేఖ, హేమ అక్క అందరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. అల్లరి నరేష్ గారికి ఏదైనా చెప్పాలి అంటే చెప్పండి. థ్యాంక్ యూ నరేష్ గారు, ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎలానే ఉండాలి. వాళ్ళకి కితగతులు గీతా సింగ్ అంటే బికాస్ ఆఫ్ మీ బ్యానర్ ఈవి గారు, మీ వల్లే ఇవాళ ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కితకితల సినిమాలో ఒక్క డైలాగ్ మా కోసం, ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పరా? మా నాన్న ఇచ్చిన డబ్బు నచ్చింది, మా నాన్న ఇచ్చిన ఇల్లు నచ్చింది, మా నాన్న ఇచ్చిన కారు నచ్చింది, కానీ ఆయన కన్నా నేను నచ్చలేదా? ఏం లావుగా ఉండను తప్ప. సింగిల్ డైలాగ్ చెప్పాను. డబ్బింగ్ లో కూడా నేను ఇట్లా చెప్పగానే మా ఎడిటర్ గారు షాక్. అమ్మ సింగిల్ టేక్ అంటే నేనే సింగిల్ టేక్ చెప్పిన. ఎప్పుడు క్లైమాక్స్ సీన్ పెట్టుకుంటా. మన అల్లరి నరేష్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ మీకు కాల్ చేసి, గీత ఇప్పుడు నిన్ను ఒక హీరోయిన్ గా అనుకుంటున్నావమ్మా, నువ్వు అందులో సింగిల్ పీస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో మళ్ళీ దూకాలి, చేస్తావంటే చేస్తారా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఆడియన్స్ కర్మ, నేనేం చేయలేను ఇంకా అసలు. చేసేస్తారు. ఎందుకంటే మా బ్యూటిఫుల్ ఆడియన్స్ నేను ఎట్లా వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. మీ ఫేవరెట్ డైరెక్టర్? ఈవి గారు, తేజ గారు. మీ ఫేవరెట్ మూవీ? ఆల్వేస్ కితకితలు. అంతే, కితకితలు. బాగా అంతేనా? అంతే. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ గ్రోత్ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఫస్ట్ టైమింగ్ నేర్చుకోవాలి. మీకు మనకి దీంట్లో కెపాసిటీ ఉందంటేనే రండి, లేకపోతే వద్దు. టైం వేస్ట్ చేయదు. ఎందుకంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ ఎంతో డబ్బులు పెట్టి ఎంతో టైం ప్రీషియస్ గా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అనుకుంటే రండి, లేకపోతే వద్దు, మానేసేయండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెళ్ళిపోండి అని చెప్తాను నేను. అంతే. ఇంకా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ, టైమింగ్ కంపల్సరీ. వాళ్ళు 7కి రమ్మంటే నువ్వు 7:30కి వెళ్ళావు అనుకో, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక 1 hour బిఫోర్ వెళ్ళి కూర్చో, ఏమవుతుంది? నీకు వాళ్ళ ఇండస్ట్రీలో కూడా అంతే చేస్తాను నేను. నాకు టైమింగ్ అంటే టైమింగ్. మోహన్ బాబు గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. నిజంగా మోహన్ బాబు గారు చాలా, ఆయన ఎంత జోవియల్ ఉంటే అంత బాగుంటారు. ఆయన మీద ఏదో ఆయన తిడతారు, చేస్తారు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఉంటే ఆయన ఎందుకు తిడతారమ్మా మనకి? లేట్గా వస్తే ఇప్పుడు ఆయన కూడా పెట్టాలి కదా, డబ్బులు పెట్టి. టైం వేస్ట్ అవుతుంటే ఎట్లా ఉంటుంది? బట్ అక్కడ టైమింగ్ మనిషికి ఎక్కడైనా సరే, ఏ ఫీల్డ్ అయినా ఫస్ట్ టైమింగ్ నేర్చుకుంటే ఎక్కడన్నా బాగుపడతారు. లైఫ్లో నేను ముందుకు వెళ్ళలేకపోయాను, లైఫ్లో అనుకున్నది సాధించలేకపోయానని సూసైడ్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ టైంలో అట్లా అనిపిస్తుంది, కానీ మానేసేయండి అది. ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం బతుకుతున్నారు, మన వాళ్ళ కోసం బతకాలి. ఒకసారి లైఫ్ పోతే మళ్ళీ రాదు. సో ఏది చేసినా కొంచెం ఒక 5 minutes ఆలోచించి చెయ్యండి. కుదరలేదనుకో నాకు ఫోన్ చేయండి,
నేను చెప్తాను, క్లాస్ పిక్తాను నేను. అమ్మ ప్రేమ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అమ్మ అంటే అమ్మాయి, ఇంకా అంతేగా. నేను అమ్మ కాకపోయినా అమ్మలాగా పెంచాను పిల్లలని. బట్ అమ్మ షీఈ్ గ్రేట్. అన్ని భరిస్తుంది అమ్మ. షీఈ్ గ్రేట్ అంతే. దేవుడి తర్వాత మనకు అమ్మే. ఆ దేవుడు కూడా అమ్మ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం అమ్మనే అనాలి ఫస్ట్. అంతేనా? అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మీరు కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు. చాలా హ్యాపీ. ఒకటి చెప్పాలి అక్క, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. యు ఆర్ వెరీ జోవియల్. నువ్వంటే చాలా రెస్పెక్ట్. ఏదో నువ్వు షోకి పిలిచినావు అని కాదు, మనం ఏ షో కలిసినా కూడా అక్క ఇదే అక్క తినడానికి కానీ చూసుకోవడానికి కేరింగ్ అనేది ఉంచడం, అది చాలా నచ్చింది. గాడ్ బ్లెస్. ఇంకా 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 చేయాలి. ఇంకా మీద ఏదో యానివర్సరీ గోల్డెన్ 50, 100 అని చెప్తాడు, అప్పుడు నన్ను పిలిచి కొంచెం పెద్ద కేక్ తో కట్ చేయించండి. కొంచెం డైట్ లో మర్చిపోద్దు, ముందు కిసిక్ టాక్ లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకు ఎలా అనిపిస్తుంది అక్క ఈ షోకి వచ్చిన? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత కూల్ గా ఉంటుంది అనుకోలేదు. ఏమైనా కాంట్రవర్సీస్ అడుగుతారు ఏదో అనుకున్నాను వచ్చేటప్పుడు. మన ఇద్దరం ఏదో లొకేషన్ లో మాట్లాడుకున్నట్టుంది కానీ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నట్లేదు. చాలా థ్యాంక్ యూ మీ టీం అందరికి చాలా థ్యాంక్స్. మనసు పూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఈ రోజు నుంచి ఫుల్ హెల్దీగా, యాక్టివ్గా, ఫుల్ బిజీగా ఉండాలని మా బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు బిజీగా ఉండాలి, అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి. షూర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మీ ఆడియన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వర్ష గారు. వర్ష లేదు, నీకు ఒక పొజిషన్ లో ఉన్నావు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్. వీఆర్ ద ఆర్టిస్ట్. సో నాకు చాలా బాగా ఇంటర్వ్యూ చేసింది. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేయండి. ఏదైనా నెగిటివ్ మాట్లాడుంటే మీరు హట్ అవ్వకండి ప్లీజ్. ఏదో మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేశాను. నా తెలుగు కూడా అంత కాదు కాబట్టి ప్లీజ్ భరించండి మా కిసిక్ టాక్ లో. లవ్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాయ్.